ప్రాజెక్టు కుంకి పట్టాలెక్కేసింది. ఏపీలో సమస్యాత్మకంగా మారిన ఏనుగులను తరిమేందుకు ఆపరేషన్ కుంకిని ప్రాధాన్యంగా తీసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాజెక్టును వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. అంతకుముందు జరిగిన ఒప్పందం ప్రకారం 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అందించింది. కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పాల్గొన్నారు. ఆపరేషన్ కుంకి ఏం చేయబోతోంది? ఒక్కసారి ఈ బీభత్సం చూడండి. వేసవిలో చేతికొచ్చిన టమాటా పంట సర్వనాశనమైంది. ఇదంతా ఏనుగుల బీభత్సంతోనే. ఇదొక్కటే కాదు, చిత్తూరు జిల్లాలోని చాలా ఏరియాలు, అలాగే ఉత్తరాంధ్రలోని ప్రాంతాల్లో ఏనుగులు వస్తున్నాయంటే గజగజ వణికిపోతున్న పరిస్థితి. అందుకే వీటికి చెక్ పెట్టే ప్రాజెక్టు కుంకి లేటెస్ట్ గా పట్టాలెక్కింది. 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించింది. బెంగళూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఫారెస్ట్ అధికారుల క్లియరెన్స్ తర్వాత ఏనుగుల అప్పగింత పూర్తయింది. కర్ణాటక సర్కార్కు పవన్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. Today is not merely an event, it is an expression of ecological federalism where states are not competitors but collaborators. As a brother, as a sisterly state, and a brother, Karnataka has not only opened its resources but also its heart. అంటే కేవలం మాకు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వం, సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వంలో కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు, మాకు మీ హృదయాన్ని, మీ హృదయ కవటాలను తెరిచారు. దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు. కర్ణాటక has not only opened its resources but also its heart. As the Deputy Chief Minister of Andhra Pradesh and the Minister of Environment and Forest, I am proud to say that you have stood with us like a truly brotherly state. ಅವರ ಸಹೋದರ ರಾಜ್ಯದಂತೆ ನಮ್ಮ ಜ್ಯೋತಿಗೆ ನಿಂತಿದ್ದಾರೆ. ఏపీలో ఏనుగుల గుంపులు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇటు చిత్తూరు, అటు మన్యం ప్రాంతాల్లో తరచూ అడవుల నుంచి వస్తూ ఇళ్లు, పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. ఏనుగుల దాడిలో మనుషులు కూడా చనిపోయిన ఘటనలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు రైతులు. ఏనుగుల బెడద నుంచి కాపాడాలని కోరారు. దాంతో ఫారెస్ట్ అధికారులతో చర్చించిన పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులను రప్పించాలని డిసైడ్ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఒప్పించారు. అడవి ఏనుగులను కంట్రోల్ చేయటంలో కుంకి ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయి. వీటికి గస్తీ కాయటం, అడవి ఏనుగులను ఫారెస్ట్లోకి తిరిగి వెళ్లేలా చేయటంలో శిక్షణ ఇస్తారు. కుంకి ఏనుగులు అడవిలోకి సొంతంగా వెళ్లి తిరిగి శిబిరానికి రాగలిగేలా ఉంటాయి. అడవి ఏనుగులను మచ్చిక చేసుకుంటాయి. మదపుటేనుగులను శాంతింపచేస్తాయి. గ్రామాల్లో పంటలు ధ్వంసం చేసే లేదా ప్రాణహాని కలిగించే ఏనుగులను అడవిలోకి తరిమేందుకు ఉపయోగపడతాయి. కర్ణాటక అందించిన కుంకి ఏనుగులకు మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అనే పేర్లు పెట్టారు. వీటిలో 4 ఇన్నాళ్లు కర్ణాటకలోని కొడగు జిల్లాలో ఉన్న దుబారే ఎలిఫెంట్ క్యాంపులో ఉన్నాయి. మరో 2 శివమొగ్గ జిల్లా నుంచి తీసుకొచ్చారు. ఈ కుంకీలను పలమనేరులో ఉన్న ఎలిఫెంట్ హబ్ కు తరలించి అక్కడి నుంచి గస్తీకి పెడతారు. ఇన్నాళ్లు ఏనుగుల్ని కంట్రోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవటంతో ఇప్పుడు కుంకి ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఈ కుంకీలను పలమనేరు మండలం మొసలిమడుగు వద్ద ఎలిఫెంట్ ప్రాజెక్టులో ఉంచుతారు. గజరాజులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్, 40 కిలోమీటర్ల మేర ట్రెంచ్లు 2.61 కోట్లతో ఏర్పాటు చేశారు. అయితే సోలార్ ఫెన్సింగ్ ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకొస్తున్నాయి. సో ఇది వర్కౌట్ కాలేదు. సోలార్ బ్యాటరీలు కూడా పనిచేయక చాలా చోట్ల కరెంట్ షాక్ కొట్టడం లేదు. సో ఏనుగులకు ఏనుగులతోనే చెక్ పెట్టేలా కుంకి ప్రాజెక్టు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో శిక్షణ పొందిన కుంకి ఏనుగుల కొరత ఉంది. ప్రస్తుతం ఏపీలో జయంత్, వినాయక్ అనే 2 కుంకీలున్నాయి. అయితే అవి వృద్ధాప్యానికి చేరుకున్నాయి. చిత్తూరు జిల్లా కౌండిన్య అడవుల్లో ప్రభుత్వం నిర్వహిస్తోన్న ననియాల సంరక్షణ కేంద్రంలో ఈ 2 ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడకు పడితే అక్కడకు తరలించేందుకు రెడీగా లేవు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏనుగుల దాడి జరిగినా వీటిని తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడవి ఇతర ఏనుగులతో తలపడే శక్తితో లేవు. కుంకి ఏనుగుల కోసం పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకి ఎలిఫెంట్ క్యాంప్ 50 ఎకరాల్లో ఏర్పాటైంది. ఈ 50 ఎకరాల చుట్టూ సుమారు 3 కిలోమీటర్ల పొడవుండే కందకాలు తవ్వారు. కుంకి ఏనుగులకు ప్రత్యేకంగా అందించే సంగటి ముద్దలను తయారు చేసేందుకు వంటగదిని కూడా నిర్మించబోతున్నారు. కుంకీలకు గడ్డి మధ్యలో వరి ధాన్యం, బెల్లం పెట్టి ఉండలుగా తయారు చేసి అందిస్తారు.
కుంకీల విడిది ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ఆలోచనలో అటవీ శాఖ ఉంది. కుంకి ఏనుగులకు ఏ విధంగా ఆహారాన్ని అందించాలి, ఎలా స్నానం చేయించాలన్నది ట్రైనింగ్ ఇచ్చారు. సో ఎన్నాళ్లుగానూ ఏనుగులతో పంటలకు ప్రాణాలకు జరుగుతున్న నష్టానికి చెక్ పెట్టేలా చేపడుతున్న ఆపరేషన్ కుంకి ఎలాంటి ఫలితమిస్తుందన్నది చూడాలి.